వెళ్ళుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. యెరూషలేమా, నా పాదములు నీ గుమ్మములో నిలిచినవి. యెరూషలేమా, బాగుగా కట్టబడి పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను. అచ్చట న్యాయములు తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడినవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీవు మేలు చేయు ప్రయత్నించదను. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. పిల్లరా, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. గమనం చేయండి, దేవుని మందిరము నిమిత్తము మేలు చేస్తాను అని ఇక్కడ దావీదు మహారాజు చెబుతూ ఉన్నాడు. యెరూషలేము యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. యెరూషలేమా, నువ్వు ప్రేమించువారు వర్ధిల్లుదురు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించేవారు ఎప్పుడు కూడా వర్ధిల్లుతారు. కాబట్టి మనము దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే మనము ఒక వ్యక్తి మీద ప్రేమ కలిగి ఉన్నామంటే ఆ వ్యక్తి చెప్పే మాటలను వింటాము, అనుసరిస్తాము, గౌరవిస్తాము, ఆయన మాట ప్రకారం నడుస్తాము. ఎందువల్ల? నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి, నువ్వు ఆయన ఎందుకు ప్రేమ కలిగి ఉన్నావు కాబట్టి. అలాగే దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను మనం ప్రేమించాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయాలి. దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఇంకో మంచి మాట ఏంటంటే దేవుని మందిరము నిమిత్తము నేను సహాయము చేయుదును. అలా చెప్పండి ఒకసారి. దేవుని మందిరము నిమిత్తము ఏ బిడ్డలైతే సహాయం చేస్తారో ఆ బిడ్డలు వర్ధిల్లుతారు. దేవుని మందిరం నిమిత్తము సహాయం చేసే వాళ్లకు అభివృద్ధి ఉంటుంది. దేవుని మందిరం నిమిత్తము ఆరాధన కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిమిత్తము ప్రార్థించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే యెరూషలేము గురించి ప్రార్థించమన్నాడు. ఇక్కడ యెరూషలేము అనగా దేవుని మందిరము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మందిరము పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన మందిరం పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆయన మందిరం ఎడల మనం ఈ లోకంలో ఎంతో ఆసక్తులమై జీవించాలి. కావున దేవుని ఆరాధించము. ఒకసారి అందరూ కళ మూసుకొని దేవుని
దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ గంభీరంగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా స్తోత్రం 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 స్తోత్రం. నేను నమ్మినతో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినతో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నమ్మకమైన సహాయకుడైన నమ్మకమైన దేవుడు. ఆయనే మన ఆధారం, ఆయనే మన ప్రాణం. అనే ఆత్మసంతో ఆరాధించబడి స్తోత్రములన ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవా మాలో ఉండి మా హృదయాలను కలిగించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన స్తోత్రం. కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. అయ్యా ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుండి మమ్మల్ని కాచి కాపాడుతున్నా. వ్యాధులు మమ్మల్ని వెంటాడిన, శోధనలు మమ్మల్ని వెంటాడిన, బాధలు మమ్మల్ని వెంటాడిన, అనేక అపనిందలు మాపై పడినా ఏ పరిస్థితులలోనైనా మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి లేపిన దేవాన్ని నామానికి స్తోత్రాలు. అందుకే నైనా నా ఆధారము నీవే, నా ప్రాణము నీవే. మిమ్మల్ని నమ్మిన వారి
ఎన్నటికీ సిగ్గుపడని వాగ్దానం ఇచ్చినది. సిగ్గుపడే పరిస్థితులలో కూడా సిగ్గుపడనీయక మమ్మల్ని ఆదరించి నిలబెట్టావు నాన్నా. స్తోత్రాలు తండ్రి. వీళ్ళతో కొన్ని మాటలు మాట్లాడమని ఈ వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరుచుకోండి. వేసుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నామమ్మా. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ పునరుద్ధాన ఆశీర్వాదములు యేసు నామం పేరిట తెలియజేస్తూ ఉన్నాను. నలుగురు చెప్పండి, కానీ సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి, ఆఘాతముతో చెప్పండి. అనే పిల్లడా, ఇవాళ తేదీ ఎంతమా? ఇక 2 రోజులు దాటితే పండుగ నెలలో మనం ప్రవేశిస్తాం. అనగా 25వ తేదీ నుండి క్రిస్మస్ పండుగ ప్రారంభమవుతుంది. కరెక్ట్గా వాళ్ళు కూడా నాకు చెప్పారు, అదే దినమే ఆ క్రిస్మస్ ప్రీ వేడుకలు అప్రాంతంలో చాలా గంభీరంగా నడిపిస్తారు. స్టార్టింగ్ డే నుంచి అంటే మనకు కూడా పండుగ దినాలు ప్రారంభమైనాయి. ఇక 2 రోజుల్లో ప్రభు చిత్తమైతే ప్రతిరోజు ఉదయకాలం దేవుని సన్నిధిలో ఆరాధన జరుగుతుంది. సంవత్సరంలాగే కావున మనమంతా సంతోషంగా ఆనందంగా ప్రభు సన్నిధిలో గడపాలి. ఈ పండుగ దినాల్లో సాధారణంగా మనం సంతోషాన్ని చెప్పేయడానికి అనేక రకాలైన శోధనలు మనపై పెడతాడు. ఎప్పుడు ఉన్న ఇబ్బందులు అప్పుడే కలుగుతాయి. అంటే మనం సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం లేదు. మనం ఎప్పుడు దుఃఖంగానే ఉండాలని వాడికి చెప్తాం. మన పరిస్థితులన్నీ కూడా బాగుండాలంటే ప్రభు పైన ఆధారపడాలి. ఏసయ్యా, ఇప్పుడు మన ఆరాధనలో ఆయన ఆరాధించిన రీతిగా ప్రభా నీవే నా ఆధారం, నీవే నా ప్రాణం, నన్ను ఎప్పుడు సిగ్గుపడలేవు నాన్న, నన్ను నడిపించేవాడు ఆపత్కాలాలలో కూడా నాకు తోడుగా ఉండే ప్రభుడు అని మనం వేళలా ఆ ప్రభువును ఆరాధించాలి. అయ్యో చెప్పండి ఒకసారి, మరి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామండి. హల్లెలూయా. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుదామా? ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. దానిలో చెప్పండి వ్యక్తిగా. పిల్లగా దేవుడు ఇక్కడ మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ యొక్క పునరుద్ధాన జరపడం, నేను నిన్ను ఆశీర్వదించదను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడవద్దు. హల్లెలూయా. ఎంతమందికి భయం ఉంది? చాలా మందికి భయం ఉంది. నాకు భయం లేదు అని చెప్పువాడు అబద్ధికుడు. అంటే ఒంటరి భయం గురించి ఇక్కడ మాట్లాడాలి. పరిస్థితులను బట్టి ప్రతి విషయంలో మనం భయపడుతూనే
పెరుగుతాం. అయితే అది మంచిది. ఏ బిడ్డకు భయం ఉంటుందో ఆ బిడ్డకు భయభక్తులు భక్తి కలిగి ఉంటాడు. భయం లేనివాడు ఏ పనైనా చేస్తాడు. భయం ఒంట్లో ఉంటే భక్తిగా జీవిస్తాడు, మంచిగా జీవిస్తాడు. అందుకే భయభక్తులు అంటారు. భక్తికి ముందు భయం ఉండాలి. చాలా మంది భక్తి పరులు ఉన్నారు. ఇప్పుడు నేను కాదన్నా లేదు. బాప్తిసం తీసుకొని దేవుని ఆలయానికి బయటకు కొట్టుకొని వచ్చేవాళ్ళు భక్తి పరులే. అది నేను తప్పని అనలేదు, రావాలి కూడా. కానీ భయం లేని భక్తి పరులు ఎక్కువైపోయారు. అప్పుడే దేవుని నీతి జరగడం లేదు, మానవీయ నీతి జరిగించబడుతుంది. దేవుని నీతి జరగాలి అంటే భయం ఉండాలి. ఏ భయం అంటే ఆ భయం దేవుని భయం. అయ్యో చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనకు లోక సంబంధమైన వాటి చాలా విషయాల్లో భయం ఉంటుంది. కుటుంబం ఎట్లా గడవాలి, పంట వస్తుంది, పరిస్థితులు ఎట్లా నడిపించాలి అంటే మనం అందరము మధ్యతరగతి కుటుంబీకులమే కాబట్టి బిడ్డలకి బట్టలు తీయాలి కదా, ఈ పండుగ ఎలా జరిపించాలి అని భయపడేవాళ్ళు 90% ఉన్నారు క్రైస్తవులు. 90% మంది ఏదో గొప్ప ధనవంతులు, వారికి ఈ పండుగ దినాల్లో భయం ఉండదు. మనందరికీ చాలా భయమే. నాకు కూడా భయమే. దాదాపు 5 రోజులు తిరుపతి వెళ్ళాను నేను. 5 రోజులు ఆ భయం కూడా బట్టి ప్రతిని సూళ్ళూరుపేట నుండి కావలికి మార్చాలా మా మేరమ్మది. అది మార్చడానికి 5 రోజులు తిరుపతి వెళ్ళాను. వర్షాలు. ఎందుకు పోయాను? భయం. ఎందుకు భయం? వచ్చే నెలలో పెన్షన్ రాకపోతే పండుగ వస్తుంది కదా. ఏడే రోజులైతే నేను అసలు అంత డేట్ చేసేవాడు కాదు. దాదాపు 15,000 రూపాయలు ఖర్చు అయింది. ఒక రోజుకి కారుకి డ్రైవర్కి 3,000. 5 రోజులకి 5 కూడా 15,000. ఇంకా మిగతా ఆ భోజనం ఖర్చులు కాకుండా ఇంత కష్టమని ఎందుకు తిరిగారంటే భయం. పండుగ వస్తుంది కదా, పెన్షన్ అయ్యో అప్పుడు తప్పు చేశానే, ఈ నెల కూడా సూళ్ళూరుపేటలో తీసుకొని ఉంటే అంటే అడగొద్దు తీసుకోవాలి. నా అకౌంట్లో పడుతుంది. బాగుంది ఎందుకు పెట్టానా అంటే అన్ని ఇబ్బందులు జరుగుతాయని మేము అనుకోలేదు. అనుకోని పరిస్థితుల్లో అక్కడ మన జిల్లా కాదు, వేరే జిల్లా కాబట్టి ఇబ్బందులు జరిగినాయి. భయపడుతూ పోయారండి. కారు కదిలేటప్పుడు నిజంగా ఉరుకుతూ ప్రార్థన చేసేవాడి. ప్రభా, మొబ్బులు మాయంగా ఉంది, వర్షపాతం, హైవే 170 కిలోమీటర్లు ఇక్కడి నుంచి తిరుపతి. అయ్యా అసలు ఒక రోజు అయితే బాబు వద్దురా ఈ రోజు అన్నా. నేను ఉన్నానంటే సార్ నాకు అనుభవం నేను అడుగుతా, ఏం కాదు అర్థం చేసుకోలేదు. ప్రతిరోజు భయమే, ప్రతి క్షణము భయమే. 8 దినానికి దేవుడు కృపవలన ఆ పని జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే నా ఒక్కడి భయమే కాదు, ఆ ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులను బట్టి ముఖ్యంగా మనకు భయం. రెండోది అనారోగ్యాన్ని బట్టి భయం. మూడోది బిడ్డలను బట్టి భయం. నాలుగోది కుటుంబాన్ని బట్టి భయం. ఐదోది సమాజాన్ని బట్టి భయం. ఆరోది పరిస్థితులను బట్టి భయం. ప్రతి విషయానికి భయము 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 భయం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్పాడు, భయపడవద్దు అనే మాట. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఎన్నిసార్లు ఆ మాట? ఎన్నిసార్లు ఉందమ్మా? చెప్పండమ్మా, పెద్దగా చెప్పలేదు. 365 సార్లు ఉంది భయపడవద్దు అనే మాట. సంవత్సరానికి ఈ సంవత్సరం కాకుండా మామూలు సంవత్సరానికి 365 రోజులు ప్రతి దినము దేవుడు నీతో చెప్పగానే చెప్తా ఉన్నాడు, భయపడవద్దు. నువ్వు ఎక్కువగాములో ఉదయకాలంలో ప్రభు సన్నిధిలో చేరినప్పుడు ఆయన నీకు ఇచ్చే ప్రతిదిన వాగ్దానం ఏంటంటే భయపడవద్దు. భయం ఎన్నిటికి మూలం అంటే భయపడితే
పని ముందుకు జరగదు. ఫస్ట్ పాయింట్. భయపడితే అనారోగ్యం పాలైపోతాం. భయపడితే సోమరం అయిపోతాం. భయపడితే విజయం సాధించలేదు. భయపడితే ఓడిపోతావు. భయపడితే నువ్వు ముందుకు నడవలేవు, కాలు ముందుకు పడదు. ఏ పని జరగదు ఇంట్లో. నీ జీవితంలో కూడా భయపడితే ఏ పని జరగదు. అందుకే ఇక్కడ అంటాడు, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. మరొకసారి చెప్పుదామా? హల్లెలూయా. భయపడవద్దు. నీ దేవుడనైనా, నీ తల్లి దేవుడనైనా, అబ్రహాము దేవుడనైనా, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇది మొదలుకొని అబ్రహాముని ఏ విధంగా ఆశీర్వదించుతున్నావు, ఆ విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవరితో ఈ వాగ్దానం చెప్తున్నాడు? ఇస్సాకుతో. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. పిల్లరా, 16వ వచనంలోకి వెళితే అబీమెలెకు ఒక మాట అంటాడు. చదువమ్మా. నువ్వు మాకంటే బహుబలగలవాడవు కనుక. ఓహో ఇస్సాకు చెప్తున్నాడు. అసలు ఇస్సాకు ఆ గ్రామవాసి కాదు, ఆ దేశం వాసి కాదు, ఆ పట్టణంలో పుట్టినవాడు కాదు. ఇస్సాకు ఎక్కడో ఊరు కల్దీయుల దేశస్తుడు, అబ్రహాము కుమారుడు. అబీమెలెకు ఆ దేశం. అబీమెలెకు రాజు చెప్తా ఉన్నాడు ఇస్సాకుతో, నువ్వు మాకంటే బహు బలము గలవాడు కనుక మా ఇద్దరు నుండి పారిపోయా, మా ఇద్దరు నుండి వెళ్ళిపోయా అని బతిలాడుకుంటున్నాడు రాజు. ఎవరో ఒంటరిగా వచ్చాడు. దేశం కాని దేశం, ఊరు కాని ఊరు, ఎక్కడో కల్దీయుల ప్రాంతీయ వాడు, ప్రస్తుతం తండ్రి లేని వాడు. ఏ విధంగా బలవంతుడైనాడు, ఏ విధంగా బహుబలవంతుడు అంటున్నాడు. నువ్వు మాకంటే బహుబలవంతుడు కనుక మా ఇద్దరి నుండి వెళ్ళిపోయా అని దండం పెట్టి పంపిస్తున్నాడు. ప్రియ దేవుడు వెళ్ళారా? అబ్రహాము గారు ఆ ప్రాంతంలో బావులు తవ్వించాడు. ఆ బావులన్నీ కూడా నీటి ఊటలుగా మారి బహు చక్కని నీరు పడ్డాయి, ఊట బావులు అయిపోయాయి. అక్కడ ఉన్న ఆ యొక్క ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే అబ్రహాము తవ్వించిన బావులన్నీ పూడ్చేశారు. అదే చెప్పండి ఒకసారి. అక్కడ మౌకలు లేదు. ఇలా కుమారుడైనా ఇస్సాకు ఏం చేశాడంటే తన తండ్రి తవ్వించిన బావులను తిరిగి మీరు ఆ 16వ వచనం నుండి 23వ వచనం వరకు చదివితే, అమ్మ ఒకసారి చదువు, పర్వాలేదు, టైం ఉంది కదా. అప్పుడు తన తండ్రి అయిన అమ్మ 18వ వచనం చదువుతుంది. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము జన్మలలో త్రవ్విన నీళ్ళ బావులు. ఏ బావులమ్మయ్యా? ఎండిపోయిన బావులు కాదు. నిలబడుతున్నా చదువుతున్నావా? రాత్రి ఏమన్నా పర్వాలేదన్నా నువ్వు వాడలేదు కదా, వచ్చింది మా రాత్రి పట్టయితే ఉండబోలేదు. అలా చూడు. నీళ్ళ బావులు అంటే నీటి మూటలు కలిగిన బావులు. ఈ నీటి మూటలు కలిగిన బావులు అబ్రహాము తవ్వించాడు. అక్కడ వ్యవసాయం బాగా చేశాడు. అబ్రహాముకు 3000 మంది దాసాదాసులు ఉన్నారు. అమ్మ తెలుగురా ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? 3000 మంది దాసాదాసులు. అంటే పనివాళ్ళు. మన ఇంటికాడ ఒక్క పనివాళ్ళు ఉండరా? పేరు పనివాళ్ళు మనమే చేసుకున్నాం రాయడం. ఎంతో ఒకరు పెట్టుకుంటున్నారు. 3000 మంది పనివాళ్ళు ఉన్న అబ్రహాము అంటే ఇంకా ఆయనకుండే ఆస్తి అంతా, ఆయన పశువులని, ఆయనకుండే గొర్రెలని, ఆయనకుండే మేకలని, ఆయనకుండే గాడిదని, ఆయన
చూసాం మరి ఎంత వర్ణాతీతం కోటీశ్వరుడు. అందుకే అంటాడు అగితయ్యా నువ్వు మాకంటే బలం కలిగిన వాడు. అదే నువ్వు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అసలు లోటు వారు అబ్రాహాము వారు విడిపోవడానికి కారణం ఏంటనుకుంటే ఆశ ఎక్కువైపోయింది కాదమ్మా. పనివాళ్ళకి కవులు పడుతున్నాయి. ఎవరు పనివాళ్ళకి? అబ్రాహాము పనివాళ్ళు, లోటు పనివాళ్ళు. మళ్ళా లోటు ఆస్తి వేరు, లోటుకున్న సంపద వేరు, లోటుకున్న పశువులు వేరు, లోటుకున్న పనివాళ్ళు వేరు. వాళ్ళకే కవులు పడుతుంటే అయ్యా మనం బంధువులు మన ఇద్దరు కలిసి మన పనివాళ్ళు కవులు పడుతూ ఉన్నారు. నువ్వు ఇక్కడ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం 4 దిక్కులు ఉన్నాయి. నువ్వు ఏ దిక్కు పోతావో ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నువ్వు వెళ్ళి దిక్కు కాకుండా వేరే దిక్కు పోతానని అబ్రహాము చెప్తాడు. లోటు వారు ఒక తీర మైదానాన్ని, ఒక నదీ పరివాహక ప్రదేశము అంటాం దాన్ని. అంటే చక్కని పాడి పంటలు కలిగే ఆ యొక్క దేశాన్ని ఎన్నుకుని ఆయన వెళ్ళిపోతాడు. చివరి అది శాపగ్రస్తమైన దేశం అది. ఎందుకు ఈ మాట? ఒక్క మాట చెప్తాను, ఇక్కడ ఆగండి. అది ఎలాంటిదమ్మా? నేను ముందు చెప్పాను కదా, నదీ పరివాహక ప్రాంతం, పాడి పంటలతో జలప్రియది, నిత్యము ధనధాన్యాలు ఉండే దేశము, మంచి డబ్బున్న వాళ్ళు ఉండే దేశము, నీటి కొరత లేదు, ఆహారం కొరత లేదు, పంట కొరత లేదు, పశువులకు మేత కొరత లేదు. ఒక చక్కనైన ప్రదేశం, సౌకర్యవంతమైన ప్రదేశం. చివరికి అది అగ్ని చేత కాల్చబడింది. దీనికి ఒక్కటే ఒక ఉదాహరణ పిల్లారా. ఈ లోకంలో నీకు అర్థంగా నీ కంటికి ఏవైతే కనిపిస్తున్నాయో, నీకు ఏవైతే ఆకర్షిస్తున్నాయో, అవన్నీ కూడా ఒక దినం అగ్ని చేత కాల్చబడతాయి. జ్ఞానం తత్వ లోటు ఆశపడినట్లుగా వైవేషం చూసి ఆశపడవద్దు. అవన్నీ కూడా ఒక దినం కరిగిపోయాయి, అవన్నీ కూడా ఒక దినం కాల్చబడాయి, అవన్నీ కూడా ఒక దినం పనికి రాకుండా పోయాయి, అవన్నీ కూడా ఒక దినం మంట పెట్టబడిపోయాయి. ఈ భూమిట కాగితం వలె మంట వేయబడుతుందట. ఆకాశం కూడా మారిపోతుంది. ప్రియులారా, గమనం చేస్తే మనకి లోకంలో ఏదైతే చూడండి అందంగా కనిపిస్తుందో, ఏదైతే అలంకారంగా కనిపిస్తుందో, ఏది నిన్ను ఆకర్షిస్తుందో అదంతా లయమైపోతుంది, అదంతా అగ్ని చేత కాల్చబడుతుంది, అదంతా శపించబడిపోతుంది. కాబట్టి లోతులాగా కోరుకోవద్దు, లోతు వలె ఆశపడవద్దు. నేను సంగతి చెప్పరా? అబ్రాహాము వారు ఏం కోరుకున్నారంటే ఎడారి ప్రాంతం కోరుకున్నారు. అదే ఇప్పుడు ఉన్న మన ఇరాన్, సౌదీ అరేబియా, ఈ దేశాలని ఎవరు అనుకుంటున్నారు? అబ్రాహాము కోరుకున్న ప్రాంతం అని. ఎడారి ప్రాంతం, నీరు లేని ప్రాంతం. కానీ పిల్లరా, అక్కడ ఏం దాటపడింది? ఈరోజు ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఉండే ప్రాంతం అయిపోయిందని. దాని లోపలంతా ఆయిలే, పెట్రోలే, దాని లోపలంతా పెట్రోలే. ధనవంతులు అసలు దేవుడు ఆ విధంగా ప్రాంతాన్ని ఆశీర్వదించడానికి కారణం ఇలా. అది అబ్రహాముకు పెట్టిన ప్రదేశం. స్తోత్రం చెప్పడం కానీ అబ్రహాము ఎడారి ప్రాంతము, నీళ్ళు లేని ప్రాంతాన్ని కోరుకున్నాడు. దేవుడు చెప్పాడు, అబ్రహాము ఇదిగో నువ్వు ఈ వైపు అయ్యా, అక్కడ నాకు 3,000 పనులు ఉన్నారు, ఇంత గొప్ప పశువులు ఉన్నాయి, వేల కొలది గొర్రెలు మేకలు ఉన్నాయి, వాటికి పచ్చిక బయలు కావాలి కదా, ఎలాగ బ్రతకాలయ్యా అని ప్రశ్నిస్తలేదు. స్తోత్రం చెప్పబడతాయి. అది ఎడారి భూమి అని అబ్రాహాము వారికి తెలుసు, అది నీరు లేని భూమి అని అబ్రాహాము వారికి తెలుసు. అక్కడ నీళ్ళు కూడా మామూలు దొరికితే
కానీ కానీ అబ్రహాము అక్కడికి వెళ్ళి బావులు దూరితే ఆ బావుల పేరు ఏంటి? నీళ్లు గల బావులు. తప్పకుండా దేవుడు మాట్లాడండి. హల్లెలూయా. ఆ బావులు ఏ బావులమ్మా చెప్పడమ్మా? నీళ్లు గల బావులు, ఊట బావులు. ఒక రైతు చెప్తా ఉన్నాడు, ఏంటో కూడా నా పొలంలో ఆడ 10 ఎకరాలు కొన్నా, 20 బోర్లు ఇచ్చాడంట. ఎన్ని బోర్లమ్మా? ఒక బోర్కి ఎంత ఖర్చు అవుతాయి రాయిలా మనం చెప్పు? ఆడతానే 20-30 వేలక. నువ్వు చర్చి కాడ నేను 2011 ఇచ్చిన బోర్డు అడుగు 110 రూపాయలు, 100 అడుగులు అది 11,000, కేసీ పైపు 5,000, మోటార్ పెట్టి ఇంకెక్కి చాలా ఖర్చు. మన మోటార్ తెచ్చింది 27,000. అంటే మోటార్ పెట్టలేదులే పాప ఆయన. సగటున 15,000 రూపాయలు పెట్టి ఒక్కొక్క బోర్డు ఇస్తే 10 బోర్డు ఇచ్చినా నీళ్ళు అవుతారు. 150,000 ఖర్చు పెరుగుతారు. నాకు ఏం సార్ ఏం చేస్తారు? మీ వేరు అబ్రాహాము ఆ ప్రాంతంలో పోకుండా అక్కడ నీళ్లు లేవు. ఫిలిష్తీయులందరూ బావులు తవ్వుకున్నారు కానీ నీళ్లు వల్ల. అబ్రాహాము ఎక్కడ బావి తవ్వినా అయితే ఇంకొక సంగతి, ఎందుకు నీళ్లు పడుతున్నాయి? ఎలాగో ఎందుకు నీళ్లు పడుతున్నాయంటే అబ్రాహాము ఏ పని చేసినా మొట్టమొదటి ఏం చేస్తాడంటే బలిపీఠం కడతాడు. ఏం చేస్తాడో పదమా ఇది ఇక్కడ మనం దాంట్లో కాదు, ఏం చేస్తాడో బలిపీఠం కడతాడు. బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పించి, దేవుడిని ప్రార్థించి, దేవుని ఆరాధించి, అప్పుడు ఎక్కడ దేవుడైతే ఆలోచిస్తాడో అక్కడ బావిలో ఉంటాడు. నీరు లేని ప్రాంతంలో నీటి బుగ్గలుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. అందరూ చెప్పండి, ఎంత గొప్ప దేవుడు అండి. బండల నుంచి నీళ్ళు వస్తాయా? లేకపోతే బండల నుంచి నీళ్ళు వస్తాయా? బావులు తోడేవాడు. చిన్నప్పుడు మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడే బావులు తవ్వుతుంటే మొదటిసారి తెచ్చేవాడిని నేను సాల్మాను, యోహాను వాళ్ళు వచ్చేవాళ్ళు. సెలవు వస్తే కన్నీళ్ళు బావులని ఆ నాగారు ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన వస్తే వ్యక్తిగా నేను వెళ్ళిపోయాను. నీటి ఊటలు ఒక్కోసారి బాగా లోతుకి వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్నే వెళ్ళిపోయాకే ఓ చాలా నీళ్ళు వచ్చినాయి, అయ్యా పర్లేదా ఉండరా అని. అప్పుడు కరెంట్ లేదు, గేదెలు ఆ యొక్క మిషన్లు పెట్టి ఆ నీళ్ళని పైకి కొట్టించి మళ్ళీ పనిచేసేవాడు. పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే బండ నుండి నీళ్లు రప్పించిన వాడు నా దేవుడు. మనిషి అరణ్య ప్రాంతంలో పోతూ ఉంటే 8 లక్షల మంది, దాదాపు 20 లక్షల మంది జనాభా ఉన్నారు. ఎన్ని నీళ్ళు కావాలా? మన ఇంట్లో మా సిక్కలు ఏం చేస్తుంటే నాకు అర్థం కాదు కానీ ఓన్లీ 2 క్యాన్లు నీళ్ళు కావాలా. ఉండేది 3, 4. 20 లక్షల మందికి నీళ్ళు ఎన్ని కావాలా? వాళ్ళ స్నానాలు కాదు, స్నానపానాలు కాదు, వంటకి తాగడానికి 2 క్యాన్లు నీళ్ళు కావాలి మాకు. మరి 20 లక్షల మందికి ఎన్ని నీళ్ళు కావాలి? నీళ్ళు లేవు అక్కడ. శోధిస్తూ ఉన్నారు అబ్రహామును, సారీ మోషే గారిని. అప్పుడు దేవుడు మోషే అయ్యా నీళ్ళు అదిగో బండం చుట్టూ ఇదేంద్ర అయినా నీళ్ళని అడిగితే బండం చుట్టుతున్నావు. ఒక్కోసారి దేవుడి కార్యాలు అట్టే ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఫలితం రాదు, నీకు జరగదనుకుంటున్నావేమో. అదిగో ఎక్కడైతే జరగదనుకుంటున్నామో అక్కడైతే నీ తను నా దేవుడు. హల్లెలూయా. ఏ కార్యమైతే చేయలేదనుకుంటున్నామో ఆ కార్యమే ఘనంగా చేయిస్తాడు దేవుడు. నమ్మకం. మోషే గారు నీళ్ళు అడిగితే బండం చూపిస్తలేదురా.
అసలు అది ఆశ్చర్యంగా లేదా? కానీ మోషే గారు ఆశ్చర్యమన్నా. మోషే గారి విశ్వాసం ఏంటంటే బండ నుండి కూడా నీటిని పుట్టించగలిగిన నా దేవుడు ఆయన నమ్మాడు కాబట్టే బండను కొట్టగా నీరు ఏడులై ప్రవహించింది. అదే చెప్పడం కాదు. ఏమా దేవుడు ఎంత ఆశ్చర్యపడంటే అసలు ఆకాశం నుండి ఆహారం పొందవేందమ్మా 20 లక్షల మందికి ఆకాశం నుండి ఆహారం పొందవేంది అంటే ఆశ్చర్యమే కదా. అందుకే ఏసైకు యెషయా మంచి పేరు పెట్టాడు. ఆయన పుట్టేటప్పుడు ఏమన్నాడమ్మా? పుట్టే ఆశ్చర్యకరుడు. ఏమన్నాడు? ఆశ్చర్యకరుడు. ఎందుకు? ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. కావున ప్రియారా, అబ్రహాం గారు నీళ్లు లేని ప్రాంతంలో నీళ్ళ బావులు తవ్వించాడు. ఫిలిస్తీన్లు కడుపడిపోయింది. అబ్రహాం అభివృద్ధి చెందుతా ఉన్నాడు. ఫిలిస్తీన్లు ఏం చేశారు? వాటిని పూడ్చుకుంటా వచ్చాడు. తండ్రి బావి చూపిస్తే కొడుకే చేశాడు. ఏమంటారు తాగుతున్నాడు. కానీ ఈ కొడుకు అట్టోడు కాదు. తండ్రి తొమ్మిచ్చిన బావులను మూర్చివేసిన శత్రువులు మూర్చివేసిన బావులను తిరిగి మరలా ఆ కూలిక తీసి వాటిని సాగులోకి తెచ్చాడు. అందుకు 4 బావులకి 4 రకాలైన పేర్లు పెడతాడు. నాయన చదవరా? అప్పుడు జనాలు కాపరులు ఇస్సాకు కాపరులతో ధరవాడి ఈ నీరు మాదే అని చెప్పింది కనుక వారితో తనతో కలయించినందున అతడు ఆ బావికి యెషయకు అని పేరు పెట్టాడు. యెషయకు అనగా ఎర్రని. జగడమాడేది. యెషయకు అంటే అర్థమైందమ్మా? అక్కడ జగడం వచ్చింది కాబట్టి జగడమాడేది. ఆ తర్వాత వారు మరి ఒక బావిలో ఉంచినప్పుడు దాని కొరకు కూడా జగడమాడారు. దానికి సిత్నా అనే పేరు పెట్టాడు. సిత్నా అంటే విరోధము. తర్వాతమ్మా అక్కడి నుండి వెళ్ళి మరొక బావి ప్రవేశించను. దాని విషయమే వారు జగడమాడలేదు కనుక ఎడము కలుగు చేసి ఉన్నాడు కనుక ఈ దేశంలో అభివృద్ధి పొందును అనుకుని దానికి రహేబోతు అనగా ఎడము. దేనికి ఎడకలు చేశాడు? శత్రువులకు వెడకలు చేశాడు. తక్కువ వేసుకునే వాళ్ళకి ఎడకలు చేశాడు. ఆ బావికి రహేబోతు అనే పేరు పెట్టాడు. ఈ విసుగులన్నీ పడ్డ తర్వాత ఇస్సాకు కొంచెం అధైర్యం కలిగింది. మానవుడే కదా, జయించాడు. అయినా కూడా అధైర్యం కలిగితే యెహోవా దేవుడు ఆ రాత్రి వెళ్ళక ఆయన కనబడి గొప్ప మాట చెప్తాడు. ఈ దినము మన యొక్క అంశం అదే కదా. ఏం చెప్తాడమ్మా? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడము. మరొక మాటలు అందరూ చెప్పండి. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. ఎంత మంచి మాట అమ్మా! నా దాసుడైన అబ్రహాము బట్టి నేను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. పిల్లరా, ఆనాడు ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు ఈనాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితులను బట్టి, ఇదిగో నీ పండుగ దినాలను బట్టి, లేక నీ కుటుంబ పరిస్థితులను బట్టి, లేక నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, లేక నీ అనారోగ్య పరిస్థితులను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావేమో. ప్రియుడైన యేసయ్య ఈ దినం నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. చెప్పండి, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను.
మన మాటలో చెప్పుకున్నాం, భయపడవద్దు కాదు, భయపడను, ప్రభు నాకు తోడై ఉన్నాను. ఇంకొకసారి చెప్పడమ్మా, ఇంకొక మాట చెప్పడమ్మా. ఇంటి మీద చేసుకొని అమ్మా శ్వాసగా చెప్పండి, భయపడను, ప్రభు నాకు తోడై ఉన్నాడు. భయపడను, కార్యం చేయవాడు దేవుడు. భయపడను, యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. భయపడను, నన్ను నడిపించేవాడు నా దేవుడు. భయపడను, నా పరిస్థితులన్నీ మార్చివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఒక్కసారి ఆ వాళ్ళ యొక్క పుస్తకాన్ని తీసుకొని ఆ వచ్చిన ఒక్కసారి నేను చూపిస్తాను. వెళ్ళాను, ఆ రాత్రియే యెహోవా అతనికి దర్శనమిచ్చి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. చాలమ్మా, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుమని ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. రాబో దినాలలో, రాబో వత్సరములో, రాబో పరిస్థితులలో, రాబో కుటుంబ వ్యవహారాలలో, రాబో ప్రతి విషయంలో దేవుడు నీకు వాగ్దానం ఇచ్చేది ఏంటనగా, ఈ దినము భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. సంపట్టవద్దు దేవుడు. నమ్మిన వారు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట గట్టిగా చెప్పండి. మరొక మాట గట్టిగా ప్రభువు స్తోత్రం చేద్దాం. దేవుడు తన వాక్యములు గురించి ఆశీర్వదించుగాక, ఆశీర్వదించుగాక, ఆశీర్వదించుగాక. అందరం కళ్ళు మూస్తున్నాం పిల్లరా. మన పరిస్థితులను మార్చే దేవుడు మన దేవుడు. మన యొక్క